ओम श्री रमासमेता वीरवेंकटा सत्यनारायण स्वामी देवताभ्यो नमो नमः। रमा रमण गोविंद गोविंद श्री रमण गोविंद गोविंद श्री रमण गोविंद गोविंद वशिष्ठाभ्यो नमः। ओम श्री सीतारामाभ्यो नमः। ओम ग्राम देवताभ्यो नमः। ओम स्थल అందరూ గండేసి తీసుకోండి, అక్షతలు పెట్టుకొని నమస్కారం చేసుకోండి. మీకు ఇష్టమైన దేవుడిని ఒకసారి మనసులో తలుచుకోండి. అలాగే మీ పెద్దల్ని మీ పేరెంటాలని ఒకసారి మనసులో స్మరణ చేసుకోండి. సత్యనారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. హరి ఓం. ఓం గణానాహం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనశ్రవణవిశ్చితసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. యస్య వో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్రయోస లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ తేషామిందిర లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అక్షతలు పొంది తీసుకుని ఎడమ చేతిలో వేసుకోండి. కుడి చేతితో రెండు వేసేయండి. తక్కువగా అక్షతలు పూజ చేయండి. ఎడమ చేతిలో వేసుకోండి. కుడి చేతితో వేస్తుండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః. శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యో నమః. ఓం సత్యేపురం గజాననం బోధకనాథ సేవితం కపస్థం జంబో నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ధూపం మహాగణాధిపతయే నమో నమః. చుట్టూ చెప్పండి, పట్టుకొని చేయండి. ఓం వనస్పద భవ్యాదివే నానాగంధాస్మేద ఆగ్నేయస్త్రవదేవాన ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో రానండి. ఆగ్నేయస్త్రవదేవాన ధూపోహ్యం ప్రతిగృహిర మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపం అక్షతలు తీసుకుని ఆ వినాయకుడికి వెలిగించాం కదా, ఆ దీపం మీద అక్షతలు వేసి దండం పెట్టండి. ఓం సాధ్యంద్రవర్త సంయుక్త వహీనాం యోస్తం ప్రియ గృహానాం మంగళం దీప త్రైలోక్యతిమిరాభః భక్ష్యా దీపం ప్రేష్యామి. దేవాపురం త్రాహిమా నరకాద్ దూర దివ్య జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. నైవేద్యం అక్కడ బెల్లం పెట్టాము, ఆ బెల్లం పై కొంచెం నీళ్లు చల్లండి. కొబ్బరికాయ బెల్లము. శ్రీ రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. రమారమణ గోవింద గోవింద రమారమణ గోవింద గోవింద శ్రీరామణ గోవింద గోవింద శ్రీరమణ గోవింద గోవింద ఏకరాని విశారణ్యేర్ష్య శౌనకాదయః ప్రప్రశ్యురానదం సర్వేషోదం బహురాని కంకులా వ్రతేన తపసా కిం వా ప్రాప్యతే వాంఛిరఫలం శ్రోతు కథాయస్య మహామునే. రమారమణ గోవింద గోవింద గోవింద. శ్రీ రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. సత్యనారాయణ స్వామి దేవత వ్రతకథా ప్రారంభ. అంటే ఈ కథను చాలా చక్కగా శ్రద్ధగా వినాలి, భక్తి శ్రద్ధలతో వినాలి. స్వామివారికి మనస్ఫూర్తిగా ఆ స్వామిని చూస్తూ ఆ కథను శ్రద్ధగా వినాలి. పూర్వకాలంలో శౌనికాలి మహామునుడు ఉండేవారు. ఈ శౌనికాలి మహామునుడేమో సూతుల వారిని అడిగారట. ఏమని అడిగారు? స్వామి, ఏ వ్రతము చేసినా లేకపోతే ఏ తపస్సు చేస్తే మనస్సులో ఉండేటువంటి కోరిక నెరవేరుతుంది, అట్లాంటి విషయం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అని సూతుల వారి శౌనికారి మహామునులు అడిగారు. అప్పుడు ఆ శౌనికారి మహామునులు చెప్తున్నారు ఏ విధంగాట. పూర్వము నైమిషారణ్యములో సూత మహాముని చెప్తుండగా నారద మహర్షి అంట 3 లోకాల్లో కూడా తిరుగుతూ మార్గ మధ్యలో భూలోకానికి వచ్చారట. నారదుల వారు భూలోకానికి వచ్చేసరికల్లా ఈ భూలోకంలో ప్రజలు నానా విధమైనటువంటి కష్టాలు పడుతున్నారు. ఎలాగా? తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు ప్రజలందరూ కూడా. అప్పుడేమో ఈ నారదుల వారు అనుకున్నారు,
ఈ ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, వీరికి కష్టాలు పోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచిద్దాము అని అనుకొని తిన్నగా విష్ణులోకానికి వెళ్ళాడట నారదుడు. విష్ణులోకానికి వెళ్ళేసరికల్లా విష్ణుమూర్తి ఇలా కనబడ్డారు. ఎలాగా? ఒక పక్క చక్రము, ఒక పక్క పద్మము, గద పద్మము మొదలగు పువ్వులతో అలంకరణలతో స్వామివారు కనబడ్డారు. ఈ నారద మహర్షి వెళ్ళి నమస్కారం చేశాడు. ఏమిటయ్యా నారద ఇలాగొచ్చావని అడిగారట. ఈయన అనగానే స్వామివారితో అంటున్నాడు, స్వామి ఓ జగద్రక్షక దామోదర, మీకు తెలియనిది విషయం ఏమిటి కాదు, అయితే ఆ విషయంపై నేను వచ్చాను కాబట్టి చెబుతున్నాను. 3 లోకాలు తిరుగుతూ మధ్యలో భూలోకానికి వచ్చానండి. ప్రజలు నానా విధమైనటువంటి కష్టాలు పడుతున్నారు, వారి కష్టాలు పోవడానికి మీరు ఏదైనా ఉపాయం చెబుతారని మీ దగ్గరికి వచ్చానండి అని అన్నారంట నారదుల వారు. అప్పుడు ఈ స్వామివారు అన్నారట, నారద చాలా చక్కనైనటువంటి విషయాన్ని అడిగావయ్యా, అయితే సూక్ష్మంలో మోక్షమైనటువంటి బొట్టు పెట్టి తెచ్చారు. బొట్టు పెట్టి సార్తు మంగళాశాసన ప్రధాచార్య ప్రోగమే మంగళం కౌశలేంద్ర మహానిగుణాత్మ చక్రవర్తి తనుజ సార్వభౌమంగళ మంగళాశాసన ప్రధాచార్య ప్రోగమే సర్వైశ్య పూర్వేరాచార్యే సత్కృతాయాస్తు మంగళం నారాయణ దేవత సుప్రీతోస్కరణ వరదా భవతు. అలా పట్టుకున్నా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. చక్కని తల్లికి సూర్యహారతి అందాలేని చల్లని తల్లికి చంద్రహారతి రబ్బర్ తలుపుల కలకలనాథుల కలుగుర హారతి సకల దిగమయుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ విరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద